హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం పాత నైటీ కొలతతో కొత్త నైటీని కటింగ్ చేసి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. ఇక్కడైతే నేను ఫస్ట్ టైం నైటీని కుడుతున్నాను. ఏ విధంగా వస్తుంది, ఎలా వస్తుంది అనేది చూడాలి. ఇక్కడైతే నేను ఫస్ట్ ఈ నైటీ క్లాత్ని ఇలా 4 మడతలు ఉండే విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను. ఇలా కొంచెం పొడుగ్గా ఉండే విధంగా మనకి క్లాత్ అంతా కూడా 3 మీటర్లు ఉంటుంది. నైటీ యొక్క క్లాత్ ఇలా కొంచెం పొడుగులో ఎక్కువగా ఉంటుంది, వెడల్పులో తక్కువ ఉంటుంది. ఈ పొడుగులో వచ్చేసి మనకి 4 మడతలు ఉండే విధంగా ఇలా అయితే నేను మడత చేసేసి పైనకించి పాత నైటీని ఈ విధంగా పెట్టేసుకున్నాను కొలత కోసం. ఈ పాత నైటీ ఎంత పొడవు ఉందో సేమ్ అంతే పొడవుని ఈ విధంగా మనం పైన పెట్టేసి అయితే ఇప్పుడు నేను కొలత అనేది తీసుకుంటున్నాను. చూడండి, మనకి ఇక్కడ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. 4 మడతలు ఉన్నాయి ఈ నైటీవి. మనం డ్రెస్ కటింగ్ అయితే ఎలా చేస్తామో 4 మడతలు వేసుకొని సేమ్ అదే విధంగా 4 మడతలు వేసేసి ఈ నైటీ కటింగ్ అనేది చేయాలి. ఇప్పుడైతే నేను నైటీని ఈ విధంగా ఎక్కడ కూడా మనకి ముడతలేమీ లేకుండా ఈ విధంగా పెట్టేసుకున్నాను. కింద క్లాత్ వెడల్పులో కొంచెం తక్కువ ఉంది, స్ట్రైట్గా సమానంగా ఉంది కాబట్టి అది మనకి కుట్టే దాంట్లో అడ్జస్ట్ అయిపోతుంది. ఇక్కడ మనం ఆ చివరి ఫోల్డింగ్ చేసిన సైడ్ అంచుకు ఉండే విధంగా ఈ నైటీని పెట్టుకోవాలి. కింద అయితే నేను బార్డర్ కోసం ఒక 2 ఇంచులు లేదా 2.5 ఇంచుల వరకు క్లాత్ని అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, పాత నైటీకి ఎంత మనకి అంచు ఉందో సేమ్ అంతే అంచు ఉండే విధంగా అయినా పెట్టుకోవచ్చు, లేదా మీకు 1 ఇంచు వెడల్పు ఉండే విధంగా మనం కింద పట్టీని వేసుకోవచ్చు. కింద నైటీ పాదాల దగ్గర ఉండే పట్టీ అనమాట. ఇక్కడ నేను 2 ఇంచుల వెడల్పుతో ఈ విధంగా మెజరింగ్ తీసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఇక్కడ నేను కనిపిస్తుంది కదా, వైట్గా వేసుకున్నాను స్ట్రెయిట్గా లైన్ అనేది. ఇప్పుడు మనం ఈ నైటీ యొక్క పొడవు ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఇక్కడ మనకి ఇక్కడ చంక భాగం దగ్గర కొంచెం లోపలికి డౌన్, అలాగే చెస్ట్ దగ్గర కొంచెం బయటికి వస్తుంది కదా కరువు అనేది. సేమ్ అదే విధంగా మనం ఈ కొలతని తీసుకోవాలి. ఇక్కడైతే నేను పాత నైటీకి చెస్ట్ లూజ్ ఎంత ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ నేను టేప్తో అయినా మెజరింగ్ తీసుకోవచ్చు, లేదా క్లాత్ని ఈ విధంగా మనం గట్టిగా పట్టేసుకొని ఎక్కడ ముడతలు లేకుండా ఇలా కొంచెం పట్టేసుకొని ఇక్కడ చంక భాగం దగ్గర అయితే ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను. హ్యాండ్స్ మనం జాయింట్ చేసుకున్నాం కదా, ఆ చంక డౌన్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ చేసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి మెల్లిగా ఇక్కడ మనం కరువు నడుము యొక్క లోపల లోతు తీసుకొని మెల్లిగా ఇక్కడ కింద ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఈ నడుము యొక్క సైజు ఉంది కదా, అక్కడ మనం ఇలా కరువు అనేది కలిపేసుకోవాలి. ఇక్కడ మనకి నడుము దగ్గర మాత్రమే కొంచెం కరువులాగా ఇక్కడ వచ్చేస్తుంది. చెస్ట్ దగ్గర అయితే కొంచెం వెడల్పు అనేది లూజ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇక్కడ కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను నైటీకి ఉన్న కొలతతో కాకుండా సైడ్కి ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రాగా లోపల క్లాత్ అనేది వదిలిపెట్టుకున్నాను ఒక 2 ఇంచుల వరకు. ఆ తర్వాత మనం ఈ నైటీ యొక్క పొడవు వచ్చేసి మనకి 45 ఇంచుల వరకు ఉంటుంది. చూడండి, ఇది నార్మల్గా అయితే నేను హైట్ తక్కువ ఉంటాను కాబట్టి నా సైజు కాదు, ఇది పెద్దమ్మ సైజు. పెద్దమ్మ నేను సేమ్ ఉంటాం కాబట్టి ఈ నడుము నైటీ యొక్క పొడవు వచ్చేసి 45 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఆల్రెడీ మనం కింద పట్టీ కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి పట్టీ కోసం ఏం తీసుకునే అవసరం లేదు. ఇప్పుడు మనం ఈ పట్టీ మనకి ముందు గల్ల దగ్గర పట్టీ, అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి ఈ నైటీ యొక్క పట్టీ ఉంటుంది కదా, ఆ పట్టీ ఎంత ఉందో ఇక్కడ మనం ఫస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ నైటీకి గల్ల కింద మనం జాయింట్ అనేది చేసుకుంటాం కదా, ఆ జాయింట్ చేసే దగ్గర మనకి 4 ఇంచుల అనేది ఉంటుంది. ఈ వెడల్పు మనకి నెక్కు కింద వెడల్పు వచ్చేసి 4 ఇంచులు. ఈ విధంగా చూసుకోండి, 4 ఇంచుల దగ్గర ఈ విధంగా స్ట్రెయిట్గా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. 45 ఇంచులు తీసుకున్నాం కదా మనం మార్కింగ్ పొడుగ్గా, ఆ పొడవు దగ్గర నుంచి 45 ఇంచుల దగ్గర నుంచి స్ట్రెయిట్గా ఇక్కడ మనం లోపలికి 4 ఇంచులు మనకి నెక్ యొక్క లోపల డీప్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి మనం ఈ విధంగా చంకాకి కలుపుకోవాలి. కాకపోతే మనకి ఈ నైటీ అనేది కుచ్చులు వస్తాయి కదా కింద మనకి ఈ నెక్ పార్ట్, నెక్ జాయింట్ చేసే దగ్గర నుంచి కింద సైడ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కింద జాయింట్ చేసేటప్పుడు కుర్చీలు అనేవి వస్తాయి కదా, ఆ కుర్చీల కోసం నేను ఇక్కడ ఒక 3 ఇంచుల వరకు అయితే ఎక్స్ట్రా క్లాత్ని అయితే సైడ్కి ఈ విధంగా తీసుకుంటున్నాను. 3 ఇంచుల వరకు
ఈ విధంగా 3 ఇంచులు ఎక్స్ట్రాగా కొలత తీసుకొని ఈ విధంగా మెజరింగ్ అయితే కొలత తీసుకుంటున్నాను. ఇక్కడి నుంచి మనం మెల్లిగా ఇక్కడ మనం చంక భాగం దగ్గరికి రౌండ్గా ఇలా కలిపేసుకోవాలి. ఇలా అయినా కలిపేసుకోవచ్చు. కొన్నిసార్లు గల్లపట్టి కింద వెడల్పు అనేది కొన్నిసార్లు 6 లేదా 7 ఇంచుల వరకు వెడల్పు ఎక్కువ వస్తూ ఉంటుంది. అది చూసి మనకు నైటీ ఎంత కొలత ఉందో సేమ్ అదే కొలత చూసుకొని మనం ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి చంక భాగం దగ్గర నుంచి ఇక్కడ నేను చూసాను కదా, నెక్ కింద జాయింట్ చేస్తాం కదా, మనకి ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి ఈ చంక అనేది 9 ఇంచుల వరకు ఉంటుంది. చూడండి మనకి ఈ విధంగా వచ్చేస్తుంది రౌండ్గా ఈ చంక భాగం అనేది. ఆల్రెడీ ఇక్కడ మనం కుర్చీలు వేసుకున్నాక మధ్యలోకి 4 లేదా 5 ఇంచులు వెడల్పు అనేది మిగులుతుంది. ఇక్కడ మనకి రౌండ్గా రావాలి అనుకుంటే ఫస్ట్ ఈ విధంగా ఇక్కడైతే మనం కుర్చీల దగ్గర నుంచి ఇక్కడ మనం రౌండ్గా ఈ చంక భాగం అనేది డ్రా చేసుకున్నాం కదా, మనం ఇక్కడ నెక్ పైన ఈ కుర్చీల పైన ఇంకో పార్ట్ అనేది మనకి నెక్ కొంచెం పట్టీలాగా వచ్చేస్తుంది. అది ఇంకా కట్ చేయలేదు. ఇది కింద పార్ట్ మాత్రమే కుర్చీలు వేసుకునే దగ్గర నుంచి మాత్రమే కటింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడి నుంచి మాత్రమే ఈ చంక లోతు అనేది ఈ విధంగా మనం తీసేసుకొని కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ మనం షోల్డర్ దగ్గర నుంచి చేసుకోవాలి అనుకుంటే లోపలికి మనకి 9 లేదా 10 ఇంచుల డౌన్ అనేది తీసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి కిందికి స్ట్రెయిట్గా చంక లోతు అనేది 9 ఇంచులు అలా తీసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది. చంక పట్టేయకుండా ఫ్రీ సైజ్ లాగా వచ్చేస్తుంది ఇది. ఇక్కడైతే నేను పాత నైట్కి సేమ్ ఎలా ఉందో అదే కొలతతో చేస్తున్నాను. ఇక్కడ నేను ఈ విధంగా కొలత తీసుకున్నాక కటింగ్ అయితే చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా. ఇక్కడ ఫస్ట్ టైం ఎవరైనా కటింగ్ చేసే వాళ్ళు ఉంటే చంక దగ్గర రౌండ్ సరిగా రాదు. అలాంటప్పుడు వాళ్ళు రౌండ్గా రావాలి అంటే ఇక్కడ చూడండి నేను చూపిస్తాను. ఇక్కడ మనం చంక దగ్గర నుంచి రౌండ్గా తీసుకున్నాం కదా, ఇలా రౌండ్గా రావాలంటే ఫస్ట్ పైన నుంచి లోపలికి ఈ విధంగా స్ట్రెయిట్గా లైన్, అలాగే అడ్డంగా స్ట్రెయిట్గా ఈ విధంగా మనకి పలకలాగా వచ్చే విధంగా ఈ విధంగా వేసుకున్నాక లైన్ అనేది డ్రా చేసుకున్నాక అక్కడి నుంచి మనకి లోపలికి 1 ఇంచు చంక డౌన్ అనేది తీసుకోవాలి. 1 ఇంచు మాత్రమే తీసుకుంటే ఈ విధంగా మనకి చంక అనేది రౌండ్గా నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది మనకి కింద పార్ట్, అలాగే బ్యాక్ సైడ్ పార్ట్ రెండు కూడా ఇప్పుడే మనం కటింగ్ అనేది చేసుకున్నాం. రెండు కూడా ఇక్కడ మనం ఇలా కుర్చీలు అనేవి వచ్చేస్తాయి. మనకి మధ్యలో వచ్చేసి మనకి 4 ఇంచులు లేదా 5 ఇంచులు వెడల్పు అనేది వస్తుంది. మనకి ఇక్కడ వీపు చెస్ట్ యొక్క సైజుని బట్టి మనకి పాత నైటీ ఎంత సైజు ఉందో దాన్ని బట్టి ఈ విధంగా మనం ఆ పాత నైటీ కొలతతో ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ నేను ఈ లోతు అనేది తీసుకోవట్లేదు. మనకి ఈ విధంగా క్రాస్ అనేది తీసుకున్నాం కదా, అది నేను నైటీ అంతా కుట్టిన తర్వాత లాస్ట్లో తీసుకోవచ్చు. ఏమైనా టైట్ లూజ్ అయినా కూడా మనకి ఆ క్లాత్ అనేది యూజ్ అవుతుందనేసి అలానే ఉంచేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఈ నైటీని ఈ విధంగా ఒక మడత ఉండే విధంగా పెట్టేసుకున్నాను. చూడండి ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రెండు కూడా ఈ విధంగా వచ్చేసాయి. ఇప్పుడు మిగిలిన క్లాత్లో ఇక్కడ చూడండి ఈ పట్టీ ఉంది కదా, మనకి ఈ కుర్చీల పైన పట్టీ వేసుకుంటాం కదా కింద నుంచి, ఈ పట్టీ అనేది వెడల్పు ఎంత ఉంది అలాగే పొడవులో ఎంత ఉంది అనేది బ్యాక్ సైడ్ వెనకాల సైడ్ రెండు కూడా సేమ్ ఉండే విధంగా ఈ విధంగా మెజరింగ్ అనేది తీసుకోవాలి. మనకి ఖర్చుతో సహా కలుపుకొని ఇక్కడ నైటీలో కనిపిస్తుంది కదా, ఇలా మధ్యలోకించి పొడుగ్గా వచ్చేసి 2.5 ఇంచులు ఉంది. మనకి ఖర్చుతో సహా కావాలి కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని 3.5 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇది పొడవు వచ్చేసి మనకి 3.5 ఇంచులు, కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు మనకి ఖర్చుకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనకి పైన మనకి నెక్ దగ్గర వెడల్పు ఎంత ఉంది అనేసి చూస్తున్నాను. చూడండి నెక్ దగ్గర వెడల్పు వచ్చేసి మనకి కింద వైపు నెక్ నుంచి కింద దగ్గర మనం కుర్చీల దగ్గర జాయింట్ చేస్తాం కదా, అక్కడ మనకి వెడల్పు వచ్చేసి 9 ఇంచుల వరకు ఉంది. ఖర్చుతో సహా కలుపుకొని 9 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ మనకి నెక్ దగ్గర వచ్చేసి 7 ఇంచులు, పైన నెక్ దగ్గర 7 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఖర్చుతో సహా కలుపుకొని 7 ఇంచులు అనేది వెడల్పు అనేది తీసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ అలాగే
ముందు వైపు రెండు సైడ్లా కూడా ఈ పట్టీ అనేది సమానంగా వచ్చేస్తుంది. రెండిటికి కలుపుకొని 4 మడతలు ఉండే విధంగా ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఒకటేసారి ఇక్కడైతే మనం ఈ విధంగా నైటీని పెట్టేసుకొని మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 7 ఇంచులు అనేవి కొంచెం మధ్యలో ఉండే విధంగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. కింద 9 ఇంచులు తీసుకున్నాం కదా, ఆ 9 ఇంచులకి అటొక ఇంచు ఇటొక ఇంచు వదిలేసుకొని మధ్యలో ఈ విధంగా 7 ఇంచులు ఉండే విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి ఈ విధంగా కొంచెం క్రాస్గా ఈ విధంగా మనం దీనిని కట్ చేసుకోవచ్చు. పైన అనేది కొంచెం వెడల్పు తక్కువ వస్తుంది, కింద వెడల్పు అనేది ఎక్కువ వచ్చేస్తుంది కుర్చీల సైడు. ఇక్కడ మనకి ముందు సైడ్ నెక్ దగ్గర ఏమో 7 ఇంచులు ఈ విధంగా వచ్చేస్తుంది. చూడండి, నైటీ పెట్టి చూపిస్తున్నాను. ఇది మనకి ఫ్రంట్ పార్ట్కి నెక్ ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే నేను వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ చేసుకున్నాను కదా, పట్టీ అనేది ముందు సైడ్ పట్టీ అలాగే వెనకాల సైడ్ రెండిటికి కలిపి ఒకటేసారి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇది మనకి నార్మల్గా ఈ ఓల్డ్ మోడల్ అనమాట, కొత్త మోడల్ ఏం కాదు నైటీ అనేది. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి నేను కుర్చీల సైడ్ ఉండే పట్టిని కూడా ఒకసారి మళ్ళీ ఇంకొకసారి మెజరింగ్ ఈ విధంగా పెట్టేసుకొని చూసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఏమైనా తక్కువ పడినా కూడా నైటీ అనేది టైట్ అయిపోతుంది. ఆ టైట్ అవ్వకుండా ఉండడం కోసం నేను ముందే 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకొని ఈ విధంగా మెజరింగ్ పెట్టేసుకొని కటింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. ఎలా వస్తుంది ఏంటి అనేది టెన్షన్ పడుతూనే కుట్టాను. కుట్టిన తర్వాత అయితే నైటీ అనేది చాలా బాగా వచ్చింది. మనకి బయట కుట్టి ఎలా అయితే అమ్ముతారో సేమ్ అదే విధంగా నైటీ అనేది వచ్చింది. నేను ఈ కుట్టిన తర్వాత మొత్తం ఎలా వచ్చింది అనేది ఒకసారి వేసుకొని చూపిస్తాను. ఎలా వచ్చిందో మీరే చూడండి. ఎప్పుడైతే మనకి ఈ నెక్ పట్టీ అనేది రెడీ అయిపోయింది, ముందు వైపుకి అలాగే వెనకాల వైపుకి. ఇప్పుడైతే ఈ మిగిలిన క్లాత్లో హ్యాండ్స్కి మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి షోల్డర్ అనేది ఏమీ లేదు, డైరెక్ట్గా ఈ హ్యాండ్స్లోనే షోల్డర్ అనేది వచ్చేస్తుంది. ఈ హ్యాండ్స్ అయితే ఎట్ సైడ్ నుంచి ఎలా పెట్టాలి అనేది ఏమీ అర్థం కావట్లేదు. క్లాత్ అనేది తక్కువ ఉంది. ఇక్కడ నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మనకి హ్యాండ్స్ ఎక్కడి నుంచి ఎట్ సైడ్ పెడితే కరెక్ట్గా క్లాత్ అనేది సరిపోతుంది అనేసి చుట్టూ పెట్టి చూసుకుంటున్నాను, అటు తిప్పి ఇటు తిప్పి. ఎందుకంటే నేను నైటీ అనేది ఫస్ట్ టైం కటింగ్ అనేది చేసి కుడుతున్నాను కాబట్టి నాకు సరిగా ఎట్లా పెట్టాలి అనేది తెలియదు. నెక్స్ట్ వీడియోలో అయితే నేను కొంచెం క్లారిటీగా వేరే మోడల్లో ఏ విధంగా కుట్టాలి అనేది కొంచెం నాకు ఐడియా వచ్చింది ఇది కుట్టిన తర్వాత. ఇప్పుడైతే నేను దీనిని ఈ షోల్డర్ దగ్గర నుంచి క్లాత్ అనేది ఓపెన్ ఉండకూడదు. మనకి షోల్డర్ దగ్గర నుంచి మనకి రౌండ్గా ఉంటుంది కదా క్లాత్, ఇక్కడ సేమ్ అదే విధంగా పెట్టేసుకొని ఇక్కడ మనకి ఈ చేతులు పెట్టే సైడ్ ఇలా ఓపెన్ ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి మనం దీనిని షోల్డర్తో సహా కలుపుకొని ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకొని మెజరింగ్ తీసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఈ షోల్డర్ దగ్గర నుంచి నెక్ యొక్క డీప్ వచ్చేసి 5 ఇంచులు ఉంటుంది. 5 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. అలాగే మనకి ఈ చంక లోతు అనేది చూడండి, షోల్డర్ దగ్గర నుంచి ఈ చంకని ఈ విధంగా మనం మెజరింగ్ అనేది తీసుకోవాలి ఎంత ఉంది అనేసి. ఇది వచ్చేసి మనకి 14 లేదా 15 ఇంచుల వరకు ఉంటుంది చంక డౌన్ అనేది. ఈ విధంగా నేను దీనిని మార్కింగ్ అయితే చేసుకున్నాను. పాత నైటీకి ఏ హ్యాండ్ అయితే ఉందో సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ కొంచెం చంక దగ్గర ఇక్కడ మనకి రౌండ్గా లోపల కొంచెం క్లాత్ అనేది తక్కువ పడింది, ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ మనం కుట్టేటప్పుడు మాత్రం ఈ విధంగా కొంచెం ఈ హ్యాండ్స్ని అయితే పొడుగ్గానే ఉంచేసుకున్నాను, ఏమైనా తక్కువ పడుతుందేమో అని చెప్పేసి. ఇక్కడైతే నేను చూడండి, ఇక్కడ మనకి కార్నర్ ఉంది కదా, ఈ మధ్యలో నేను ఇప్పుడు ఫింగర్ పెట్టాను కదా, అక్కడికి మనకి లోపలికి రౌండ్గా రావాలి క్లాత్ అనేది. కాకపోతే క్లాత్ అనేది తక్కువ పడింది కాబట్టి నేను తర్వాత జాయింట్ అనేది చేసుకుంటాను, చేసిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఈ విధంగా హ్యాండ్స్ని అయితే సెట్ చేసుకొని కటింగ్ చేసుకున్నాను. ఇక్కడ మనం ఈ విధంగా కట్ చేయకుండా మనం బ్లౌజ్ కటింగ్ లాగా, బ్లౌజ్ ఏ విధంగా అయితే కట్ చేస్తామో సేమ్ అదే విధంగా బ్లౌజ్ హ్యాండ్స్ లాగా ఫస్ట్ ఆ విధంగా కటింగ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ రెండింటిని కూడా ఈ విధంగా నేను మెల్లిగా కటింగ్ అనేది చేసుకున్నాను. ఇక్కడ మనకి ఈ క్లాత్ అనేది ఇక్కడ కొంచెం తక్కువ పడింది, రౌండ్ ఇంకా లోపల నుంచి రావాలి ఈ బ్లౌజ్ యొక్క రౌండ్ అనేది. ఇక్కడ తర్వాత నేను ఇది జాయింట్ అనేది చేసుకొని నేను కుడతాను. ఎందుకంటే మనకి ఇది రౌండ్ లేకపోతే మనకి చంక దగ్గర లోపలికి గుంజుకుపోతుంది,
గలీజ్గా కనిపిస్తుంది. అలా కనిపించకుండా ఇక్కడ మనకి ఈ షోల్డర్ దగ్గర నుంచి రావాలి కాబట్టి ఈ హ్యాండ్స్ అనేవి క్లాత్ అనేది కంపల్సరీ మనకి చేతులు గుంజుకుపోయినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడైతే కటింగ్ ఇలా అయిపోయింది. ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ముందు పార్ట్కి అలాగే వెనకాల పార్ట్కి రెండిటికి కటింగ్ చేసుకున్నాను కదా. ఇప్పుడైతే ఒకదానికి ఈ విధంగా నేను ఈ నైటీలో కలిసే విధంగా ఒక రెడ్ కలర్ ఒక క్లాత్ని ఈ విధంగా చిన్న పట్టీని కటింగ్ చేసుకున్నాను. ఈ పట్టీని ఈ విధంగా చివరి నుంచి పెట్టేసి చిన్న గోట్లాగా వేసుకుంటున్నాను. మనకి నైటీకి గోట్స్ అనేవి పైపింగ్ అనేది వేస్తుంటారు కదా. ఆ పైపింగ్ కోసం ఈ విధంగా దీని సైజులో ఉండే విధంగా ఒక రెడ్ కలర్ క్లాత్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసేసి జాయింట్ చేసుకున్నాను. ఇప్పుడు జాయింట్ చేసుకున్నాం కదా. జాయింట్ చేసిన తర్వాత దీనిని డైరెక్ట్గా ఈ విధంగా నేను లోపలికి మడిచేసి పైపింగ్ అనేది వేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ పైపింగ్ కోసం థ్రెడ్ ఏమి యూజ్ చేయట్లేదు, నార్మల్గా క్లాత్తోనే వేసుకుంటున్నాను పైపింగ్ అనేది. ఇలా లోపలికి మడిచేసి సన్నగా పైపింగ్ అనేది మనకి బయట కనిపించే విధంగా పెట్టేసుకొని పైనకించి విధంగా కుట్టు వేసుకోవడమే. ఇలా కుట్టేటప్పుడు మనం పైపింగ్ అనేది కొంచెం సన్నగా ఉండేటట్టు చూసుకొని ఇది కుట్టుకుంటే సరిపోతుంది. ఈ పట్టీ అనేది మనకి నెక్ దగ్గర జాయింట్ వస్తుంది. మనకి నెక్ సైడ్ కొంచెం 5 ఇంచుల గ్యాప్తో ఉంటుంది. అలాగే మనకి కింద వైపు కుచ్చిళ్ళ వైపు 9 ఇంచులు అనేది ఉంటుంది చూసుకోండి. ఈ రెండు సైడ్ల మనం ఈ పైపింగ్ అనేది వేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి వెడల్పు ఎక్కువ ఉంది కాబట్టి ఇది కింద సైడ్ అనమాట, గుర్తుంచుకోండి. వెడల్పు ఎక్కువ ఉంటే కింద సైడు. ఇక్కడ నేను ఆల్రెడీ డబల్ కుట్టు వేయను, తర్వాత వేసుకుంటాను. ఎందుకంటే మొత్తం మనకి నైటీ జాయింట్ చేసేటప్పుడు డబల్ కుట్టు వచ్చేస్తుంది కదా. అప్పుడు నేను లోపల ఉన్న ఈ క్లాత్ని, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసి డబల్ కుట్టు అయితే వేసుకుంటున్నాను. కింద వైపు కూడా సేమ్ ఈ రెడ్ కలర్ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకొని జాయింట్ చేసుకున్నాను. లోపలికి చిన్నగా ఒక 1/4 ఇంచ్ అంత ఖర్చు ఉండే విధంగా చూసుకొని మనం జాయింట్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనం కుట్టిన తర్వాత ఈ కుట్లు అనేవి పిగిలిపోకుండా మనకి క్లాత్ అనేది ఖర్చు బయటికి కనిపించకుండా ఉండడం కోసం ఈ విధంగా ఒక 1/4 ఇంచ్ ఖర్చు లోపల ఉండే విధంగా చూసుకొని కుట్టుకోవాలి. దీనిని కూడా సేమ్ ఇదే విధంగా లోపలికి ఈ రెడ్ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేసి ఈ విధంగా చిన్నగా పైపింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడైతే ఒకవైపు రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ అదే విధంగా పైపింగ్ అనేది వేసుకోవాలి. అలా పైపింగ్ వేసుకున్న తర్వాత చూడండి, 2 పైపింగ్లని ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ కింద వైపు జాయింట్ చేసుకుంటూ కుర్చీలు అనేవి వేసుకోవాలి. కింద ఈ నైటీని మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఫస్ట్ పెట్టేసుకొని మనం కింద వైపు 9 ఇంచులు ఎటు ఉందో అది చూసుకోండి. ఫస్ట్ నెక్కుని పైన వైపు పెట్టేసుకోండి 5 ఇంచులు. ఇప్పుడు మనం ఈ రెండింటిని ఈ విధంగా పెట్టేసుకోవాలి. కింద కుర్చీలో వచ్చే భాగమేమో కింద వైపు ఉండాలి, దానిపైనకించి ఈ విధంగా మనం ఈ నెక్కు పట్టీని ఈ విధంగా పెట్టేసుకొని చిన్న చిన్న కుర్చీలు ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇక్కడ మీరు కుర్చీలు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఇక్కడ మనం క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి ఆ క్లాత్ అనేది మనకి కరెక్ట్గా ఎడ్జ్కి సరిపోయే విధంగా చూసుకొని ఈ కుర్చీలను అయితే చిన్న చిన్నగా వేసుకుంటున్నాను. ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ చూడండి. ఇక్కడ నేను 3 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, ఆ 3 ఇంచుల క్లాత్ కూడా మనకి చిన్నగా ఇలా కుర్చీలు అనేవి వేసేసుకున్నాను అన్నీ కలుపుకొని. ఇక్కడ మనకి ఈ కింద చివరి అంచు వరకు మనం ఈ విధంగా ఈ కుర్చీలని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా చూడండి, చివరికి వచ్చేసరికి సమానంగా సరిపోవాలి క్లాత్ అనేది. ఆ విధంగా ఇక్కడ నాకు కుర్చీలు అనేవి చాలా వచ్చాయి, ఒక 7-8 వరకు కుర్చీలు అనేవి వచ్చాయి. ఈ కుర్చీలు ఎంత బాగా వస్తే మనకి నైటీ అనేది అంత ఫ్రీగా వెడల్పుగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇక్కడ మనకి ఒక వైపు అయితే రెడీ అయిపోయింది ఫ్రంట్ వైపు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాండ్స్కి ఇంకా క్లాత్ అనేది జాయింట్ చేయలేదు. ఇక్కడ నేను నెక్ డీప్ వచ్చేసి 5 ఇంచులు కదా, 5 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను. మనకి బ్యాక్ సైడ్ అలాగే ముందు వైపు నెక్ డీప్ అనేది 10 ఇంచులు ఉంటుంది. షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా మనం దీనిని జాయింట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇక్కడ షోల్డర్ అనేది చూడండి 5 ఇంచులు అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా. ఇక్కడ నాకు బొటనేలు ఎక్కడ కనిపిస్తుందో అక్కడి నుంచి మనం ఈ 5 ఇంచులు అనేది నెక్ డీప్ వచ్చేస్తుంది. ఆ విధంగా పెట్టేసుకొని మనం దీనిని అయితే కుట్టుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి నా చూపుడు వేలేమో షోల్డర్ వచ్చేసింది. షోల్డర్ దగ్గర విధంగా చిన్నగా ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను.
గుర్తుండడం కోసం ఇక్కడ నేను మళ్ళీ పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఈ చిన్న మార్కింగ్ వచ్చేసి 5 ఇంచుల లోపలికి, షోల్డర్ దగ్గర నుంచి లోపలికి 5 ఇంచుల నెక్ డీప్ అనేది వచ్చే విధంగా చూసుకొని ఇప్పుడైతే మనం ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ హ్యాండ్స్ని డైరెక్ట్గా ఈ విధంగా జాయింట్ చేసే ముందు దీనికైతే పైపింగ్ వేసుకుంటున్నాను. ఇక్కడ మనం 5 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి మనకి నెక్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, ఆ నెక్ దగ్గర నుంచే ఈ విధంగా నేను రెడ్ క్లాత్ని ఈ విధంగా పైనకించి పెట్టేసి ఒక పావు ఇంచు ఖర్చు లోపలికి ఉండే విధంగా ఉంచేసుకొని నేను చిన్నగా దీనిని జాయింట్ చేసుకొని పైపింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఈ పైపింగ్ అనేది చంక భాగం వరకు కూడా రౌండ్గా రావాలి అనుకుంటే ఇంకొంచెం పెద్ద క్లాత్ తీసుకొని దీనిని నీట్గా రౌండ్గా మనకి చంక భాగం వరకు సరిపోయేంత వేసుకుంటే సరిపోతుంది. ఈ చివరి నుంచి ఈ చేతుల యొక్క చివరి నుంచి వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఇది జాయింట్ చేశాక లోపలికి ఈ విధంగా ఈ రెడ్ క్లాత్ని ఫోల్డింగ్ చేసేసి చిన్నగా మనకి సన్నగా పైపింగ్ ఇందాక మనం నెక్ పట్టికి ఏ విధంగా అయితే వేసుకున్నామో సేమ్ అదే విధంగా దీనికి కూడా చిన్నగా పైపింగ్ బయటికి కనిపించే విధంగా చూసుకొని దీనికైతే ఈ విధంగా కుట్టుకుంటున్నాను, చిన్న పైపింగ్ లాగా. ఇక్కడ నేను ఒక హ్యాండ్కి మాత్రమే కుట్టడం చూపిస్తున్నాను. ఇక్కడ దీనికి కుట్టినట్టుగా సేమ్ ఇదే విధంగా మనం ఇంకో హ్యాండ్కి కూడా పైపింగ్ అనేది వేసుకోవాలి. చిన్నగా మనకి పైపింగ్ అనేది సమానంగా వచ్చేటట్టు చిన్నగా వేసుకోండి. కావాలంటే మీరు థ్రెడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను థ్రెడ్ లేకుండానే నార్మల్గా వేసేసాను. ఇప్పుడు మనకి ఇక్కడ హ్యాండ్స్ అనేది చూడండి, ఈ హ్యాండ్స్కి ఇక్కడ నేను కొంచెం రౌండ్గా రావాలి అంటే ఇక్కడ జాయింట్ చేసుకోవాలని చెప్పాను కదా, ఇంకా చేయలేదు. ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర ఈ విధంగా చాక్ పీస్తోనే మార్కింగ్ అనేది చేసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి 5 ఇంచుల లోపలికి నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది చూడండి. ఈ విధంగా ఇక్కడ నుంచి 5 ఇంచులు ఈ విధంగా మనం ఈ నెక్ డీప్ దగ్గర నుంచి ఈ విధంగా మనం పెట్టేసుకొని దీనిని జాయింట్ అనేది చేసుకోవాలి. చేసే ముందు నేను ఈ విధంగా రౌండ్గా ఒక క్లాత్ని అయితే జాయింట్ చేసుకున్నాను 2 సైడ్స్. ఈ హ్యాండ్స్కి 2 వైపులా కూడా ఈ విధంగా మనకి జాయింట్ అయితే చేసుకున్నాను. ఇది మనకి క్లాత్ అనేది లోపలికి ఒక 3 ఇంచులు వెడల్పు లోపలికి డీప్ అనేది ఉండే విధంగా చూసుకొని జాయింట్ చేసుకోండి. 2 వైపులా కూడా 3 6 ఇంచులు ఉంటుంది. మనకి 1 సైడ్ మాత్రమే 3 ఇంచులు లోపలికి డీప్ అనేది చూసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను. హ్యాండ్స్ని ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ మనకి షోల్డర్ వచ్చేస్తుంది కదా, షోల్డర్ అనేది ఈ విధంగా పైనకి పెట్టేసేయండి. ఆ తర్వాత మనకి మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఆ షోల్డర్ దగ్గర నుంచి నెక్ యొక్క డీప్ వచ్చేసి 5 ఇంచుల దగ్గర ఇక్కడ మనం ఈ నెక్ పట్టి దగ్గర ఈ విధంగా పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి మనం కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మీకు ఈ పట్టి అనేది లోపల కనిపించకుండా ఉండాలి అంటే మనకి జాకెట్ గళ్ళకి ఏ విధంగా అయితే వేసుకుంటామో పట్టీలాగా సేమ్ అదే విధంగా లోపలికి ఫోల్డ్ చేసైనా వేసుకోవచ్చు. ఇక్కడ మనకి పైపింగ్ కొంచెమే వేసుకున్నాము, ఎలా వేసుకోవాలి అనేది మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ చూడండి, ఈ హ్యాండ్స్ ఉంది కదా, ఈ హ్యాండ్స్ని చిన్నగా ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ అంతా లేదా 1/4 ఇంచ్ అంతా లోపలికి ఫోల్డింగ్ చేసేసి మనం జాయింట్ అనేది చేసుకోవాలి. కింద క్లాత్ ఉంది కదా మనకి నైటీ క్లాత్ అనేది కూడా లోపలికి 1/2 ఇంచ్ అంత లోపలికి ఖర్చు ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే పైన హ్యాండ్స్ కూడా మనకి సేమ్ అదే విధంగా లోపలికి ఇక్కడ చూడండి, మళ్ళీ నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను. పైన క్లాత్ని కూడా ఈ విధంగా లోపలికి మలచాలి. క్లాత్ని లోపలికి ఒక 1/2 ఇంచ్ అంత మలిచేసుకుంటూ మనం సన్నగా కుట్టు అనేది వేసుకుంటూ ఈ హ్యాండ్స్ని జాయింట్ అనేది చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ మనకి షోల్డర్ దగ్గర నుంచి 15 ఇంచుల వరకు ఉంటుంది లోతు అనేది. ఇక్కడ నేను ఈ హ్యాండ్స్ని కుట్టిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ మనకి ఒక సైడ్ అయితే హ్యాండ్స్ జాయింట్ అనేది అయిపోయింది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి చూసినప్పుడు మనకి 14-15 ఇంచుల వరకు ఈ డీప్ అనేది వస్తుంది. మనకి ఈ విధంగా క్రాస్గా కనుక మనకి చూసుకుంటే చంక భాగం దగ్గరికి. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఈ నెక్ని జాయింట్ అనేది చేసుకోవాలి. మనకి ముందు వైపు కొంచెం ఏమైనా డీప్ తక్కువ కావాలి అనుకుంటే ఇక్కడనే కొంచెం లోపలికి ఒక 1/2 ఇంచ్ అంత లోపలికి ముందు పార్ట్ని ఈ విధంగా కొంచెం ఈ షోల్డర్ దగ్గర నుంచి తీసుకునేటప్పుడు ఈ విధంగా 5 ఇంచులు ఉంటుంది కదా, 5 ఇంచుల దగ్గర నుంచి కాకుండా లోపలికి ఒక 1/2 ఇంచ్ అంతా ఈ క్లాత్ని కొంచెం లోపలికి పెట్టేసుకొని మనం జాయింట్ చేసుకుంటే మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి. ఇది నార్మల్గా అయితే ఈ హైట్కి కరెక్ట్గా సరిపోతుంది 5 ఇంచులు అనేవి. కొంతమందికి 6 ఇంచులైనా తీసుకోవచ్చు మీ నైటీ యొక్క కొలతను బట్టి. ఇది వచ్చేసి నెక్స్ట్ బ్యాక్ సైడ్ సేమ్ 5 ఇంచుల దగ్గర ఈ విధంగా మనకి నెక్ డీప్ 5 ఇంచులు ఉంది కదా, ఆ విధంగా మనం మార్కింగ్ చేసేసుకొని నెక్స్ట్ ఇందాకైతే ఎలా అయితే మనం
ఈ హ్యాండ్స్ని లోపల కొంచెం కొంచెం ఫోల్డింగ్ చేసేసి జాయింట్ అయితే చేసుకున్నాము. సేమ్ అదే విధంగా దీనిని కూడా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా నేను 2 హ్యాండ్స్ని కూడా ఎక్కడ కూడా మనకి ముడతలు అనేవి రాకుండా నీట్గా జాయింట్ అనేది చేసుకున్నాను. ఇక్కడ మనం ఈ హ్యాండ్స్కి ఒక 3 ఇంచులంత క్లాత్ని లోపలికి రౌండ్గా వచ్చే విధంగా జాయింట్ అయితే చేసుకున్నాను. నేను ఇందాక చూపించాను కదా వీడియోలో, సేమ్ అదే విధంగా ముందే జాయింట్ చేసుకున్నాను. ఆ జాయింట్ చేసేది నేను వీడియో అయితే చూపించలేదు. నార్మల్గా అయితే మనకి క్లాత్ ఎక్కువ ఉంటే మనకి పాత నైటీకి ఈ హ్యాండ్స్ యొక్క షోల్డర్ దగ్గర నుంచి చంక డౌన్ ఎంత ఉందో సేమ్ అదే సైజ్కి మనం కొలత తీసుకొని ఈ విధంగా మనం కటింగ్ చేసుకుంటే మనకి జాయింట్ అనేది రాకుండా ఉంటుంది. ఇక్కడ నాకు ఫస్ట్ టైం కాబట్టి సరిగా అర్థం కాలేదు, అందుకనే ఈ విధంగా నాకు కొంచెం జాయింట్ అనేది వచ్చింది. నెక్స్ట్ టైం అయితే చూసుకొని జాగ్రత్తగా కటింగ్ చేసి నేను మీకు షేర్ చేస్తాను వీడియోనైతే. ఇప్పుడైతే ఇదైనా కూడా నాకు నైటీ అనేది బాగా వచ్చింది, పర్ఫెక్ట్గా సెట్ అయింది కుట్టడం వరకు అయితే. ఇప్పుడు మనం ఈ హ్యాండ్స్ని జాయింట్ చేసుకున్నాం కదా, ఈ హ్యాండ్స్ పైనకించి మళ్ళొక డబల్ కుట్టునైతే స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మళ్ళీ ఈ చివరి నుంచి కూడా మళ్ళీ ఇంకొక డబల్ కుట్టునైతే వేసుకుంటున్నాను. దానిపైనకించి మధ్యలో కొంచెం గ్యాప్ ఉండే విధంగా 2 కుట్లకు గ్యాప్ ఉండే విధంగా చూసుకొని చిన్నగా ఈ హ్యాండ్స్ పైనకించి మళ్ళీ డబల్ కుట్టునైతే వేసుకుంటున్నాను. ఈ హ్యాండ్స్ జాయింట్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. అలాగే మనకి హ్యాండ్స్ అనేవి నీట్గా కనిపిస్తాయి ఈ 2 కుట్లు కనుక వేసుకుంటే. ఇక్కడ మనకి ఈ నెక్ యొక్క డీప్ దగ్గర నుంచి కూడా సేమ్ అదే విధంగా లోపలికి పైపింగ్ లోపలికి కుట్టు వచ్చే విధంగా చూసుకొని మనం ఈ కుట్టునైతే వేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ జాయింట్ దగ్గర మనకి ఈ పైపింగ్ అనేది పైకి లేస్తుంది కదా, అలా పైపింగ్ పైకి లేవకుండా ఆ పైపింగ్ పైనకించి జాయింట్ దగ్గర కొంచెం ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా మనం 2 హ్యాండ్స్ని కూడా ఈ విధంగా నీట్గా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ హ్యాండ్స్కి జాయింట్ చేసే ముందే ఇక్కడ మనం చివరన కొంచెం లోపలికి ఒక పావించంత పట్టిని ఫోల్డింగ్ చేసుకుంటే హ్యాండ్స్ అనేవి నీట్గా వస్తాయి. ఆ తర్వాత మనం కింద ఈ నైటీ యొక్క పట్టీ కోసం కింద వైపు పట్టీ కోసం వేసుకున్నాం కదా, 2 ఇంచుల వరకు మనం ఈ విధంగా కింద పట్టీ కోసం ఉంచుకున్నాం కదా, దానిని ఈ విధంగా నేను చివరి దాకా కూడా చాక్ పీస్తో మార్కింగ్ అనేది చేసుకున్నాను. మార్కింగ్ చేసేసుకొని దీనినైతే లోపల వైపు ఈ విధంగా 2 ఇంచులు ఉండే విధంగా చూసుకొని ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. లోపలికి ఒక చిన్నగా పావించంత క్లాత్ని ఫోల్డింగ్ చేసేసి ఆ తర్వాత ఇక్కడ మనం 2 ఇంచులు పట్టి ఉండే విధంగా దీనినైతే ఈ చివరి నుంచి పెట్టేసుకొని ఇక్కడ నేను ఈ పట్టిని జాయింట్ అనేది చేసుకుంటున్నాను. మనకి ఈ పట్టీ వేసేటప్పుడు కింద అలాగే మధ్య మధ్యలో సమానంగా వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటూ ఈ పట్టిని అయితే వేసుకోవాలి. మనకి కొన్నిసార్లు కుట్టేటప్పుడు ముడతలు అనేవి వస్తుంది, ముడతలేమి రాకుండా నీట్గా ఈ విధంగా ఒకవైపు అయితే ఇక్కడ నేను పట్టీ వేసుకున్నాను. సేమ్ అదే విధంగా ఇంకో సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఇదే విధంగా మనం ఈ పట్టీని వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ హ్యాండ్స్ని ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. చూడండి, సమానంగా వచ్చిందో లేదో చూసుకొని ఇక్కడ మనకి పాత నైటీకి ఏ లూజ్ కుట్టు ఎంత ఉందో చూసుకొని అదే సైజుతో మనం మెజరింగ్ తీసుకొని ఈ నైటీని చివరికి ఈ విధంగా సమానంగా చేసుకుంటూ చంక భాగం దగ్గర చివరి నుంచి కుట్టు వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి నైటీ అనేది ఫ్రీగా ఉంటుంది అనేసి ఇక్కడ మనకి చివరి నుంచి వేసుకుంటున్నాను. మనకి ఏమైనా లూజ్ టైట్ ఉన్నా తర్వాత వేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనం చంక భాగం దగ్గర నుంచి చెస్ట్ దగ్గర కొంచెం చివరి నుంచే వేసుకోవాలి కుట్టు. అలాగే చెస్ట్ దగ్గర నుంచి కొంచెం కిందికి ఒక 4-5 ఇంచులు కిందికి వెళ్ళిన తర్వాత మెల్లిగా మనకి నడుం దగ్గరికి ఈ విధంగా కొంచెం లోపలికి డీప్ అనేది తీసుకోవాలి కుట్టు. ఇక్కడ నేను చాక్ పీస్తో మార్కింగ్ చేసుకున్నాను కదా, నడుం దగ్గర కొంచెం లోపలికి ఆ డీప్ పైనకించి ఆ మెజరింగ్ పైనకించి ఈ విధంగా కుట్టు వేసేసుకొని ఆ తర్వాత ఈ చివరి నుంచి కుట్టు చివరి దాకా మనకి వేసుకోవాలి కింద పట్టి వరకు. నెక్ దగ్గర నార్మల్గా నేను చాక్ పీస్తో గీసేసుకొని కుట్టు వేసుకున్నాను. ఆ క్లాత్ని తర్వాత కట్ చేద్దామని నైటీ ఒకసారి వేసుకున్నాక చూసుకొని ఆ తర్వాత కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎక్కడైనా టైట్ అనిపించిందంటే ఆ క్లాత్ని కూడా యూజ్ చేసుకొని మనం కుట్టు వేసుకోవచ్చని అలా చేశాను. ఇక్కడ చూడండి, చివరి దాకా కూడా మనకి సమానంగా వచ్చేస్తుంది నైటీ అనేది. ఈ పట్టి వరకు సమానంగా వచ్చేంత వరకు మనం చివరి నుంచే వేసుకోవాలి. ఎందుకంటే నైటీ కాబట్టి మనకి ఎంత ఫ్రీగా లూజ్గా ఉంటే అంత బాగా అనిపిస్తుంది. కొంతమంది మనకి కరెక్ట్ సైజ్గా వేసుకుంటారు. నార్మల్గా అయితే చాలామంది సమ్మర్ కాబట్టి ఫ్రీగా ఉండడానికి ఇష్టపడతారు.
ఇక్కడ నేను నడుము దగ్గర ఉన్న క్లాత్ని అయితే తర్వాత కట్ చేద్దామని ఈ విధంగా వేసుకున్నాను. ఇక్కడ చూపించిన విధంగా 2 సైడ్స్ 1 కుట్టు వేసుకొని నైటీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ముందు వైపు ఈ విధంగా మనం చిన్న ఈ విధంగా ఒక డోరీ లాగా రెడీ చేసుకొని దానికి ఈ విధంగా కింద ఒక ఫ్లవర్స్ లాగా ఈ విధంగా పెట్టుకున్నాను. మనకి నార్మల్గా ఈ విధంగా 2 చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చే విధంగా పెట్టేసుకొని ఈ విధంగా ఆయన పెట్టుకోవచ్చు. సింపుల్గా ఈ విధంగా చిన్నగా ఒకటే ఫ్లవర్ వచ్చే విధంగా పెట్టేసుకొని అయినా దీనిని జాయింట్ చేసుకోవచ్చు. ఇది మనకి ముందు పార్ట్ అనడానికి గుర్తుగా ఉండటం కోసం ఇది పెట్టుకుంటాము. ఇక్కడ చూడండి, దీనిని ఈ విధంగా మనం కుట్టు వేసుకొని ఈ చిన్న ఫ్లవర్ని ఈ విధంగా డోరీని జాయింట్ అయితే చేసుకున్నాను. ఇక్కడ మీకు కొంచెం 2 వరుసల ఫ్లవర్ లాగా కావాలి అనుకుంటే మీరు డోరీని కొంచెం పెద్దగా జాయింట్ అది కుట్టేసుకొని ఈ విధంగా కుట్టుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనకి చంక దగ్గర ఎంత వెడల్పుగా వచ్చిందో. నైటీ అంతా కుట్టిన తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి. నేను మొత్తం కింద ఇలా పెట్టేసి చూపిస్తున్నాను. ఇక్కడ మనకి ఎక్కడ కూడా భుజాలు జారకుండా అలాగే చంక దగ్గర పట్టేయకుండా నీట్గా ఫ్రీ సైజ్ వచ్చేసింది. ఇది నార్మల్ సైజ్ కంటే ఇది XXL అంటారు కదా, ఆ సైజ్ అనమాట నైటీ. పెద్దమ్మ సైజ్ ఇది నైటీ, నా సైజ్ కాదు. నాకు నార్మల్గా వచ్చేస్తుంది. ఇదైతే నేను ఒకసారి ఈ విధంగా వేసుకొని చూపిస్తున్నాను చూడండి. నైటీ అంతా కూడా బాగా వచ్చింది. చేతులు వచ్చేసి ఒకటే కుట్టు వేసుకున్నాను. ఆమెకి చేతులు ఎంత సైజ్ వస్తుందో చూసి కుట్టు వేద్దామని. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.